లబ్ధిదారులను కలుద్దామని చెప్పి మేము వచ్చిన సందర్భంలో రైతాంగం అంతా కూడా పొలాలు కోసి 15 రోజుల మీద దాటింది. ఒక దిక్కు చూస్తే మొగులైతుంది. రాత్రి 4 చినుకులు పడ్డాయి. పెద్ద వర్షం పడితే నష్టపోతుంది. ఇంకా కూడా 150 లారీలు అయ్యే డిచ్పల్లి గ్రామంలో ఇప్పటికి కూడా 10 లారీలు కూడా పోలేదు. కాబట్టి ఒకసారి మా యొక్క కుప్పలను చూసేదానికి రమ్మని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడే డీసీఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నేను ఇక్కడ నుంచి డీసీఓ గారు అసిస్టెంట్ రిజిస్టర్ గారిని పంపిస్తానని చెప్పారు. నేను ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక దిక్కు రైతు ఎంతో కష్టపడి ఈసారి విపరీతమైన ఎండలు కొట్టి గ్రౌండ్ వాటర్ దెబ్బతిని 3-4 ఎకరాలు పొలాలు వేసిన వాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు వదులుకొని మిగతా పంట బతికించుకున్నారు. రెండోది అకాల వర్షాలతోని రాళ్ళ వానతోని అట్లా కూడా పంట నష్టపోయింది. చివరికి ఏదో కష్టపడ్డ పంట రోడ్డు మీద తీసుకొచ్చి ఇవాళ పెట్టుకోవడం జరిగింది. నేను ఇవాళ జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాను, మరొక్కసారి వెంటనే ఈ పంట కొనే ఏర్పాటు చేయండి. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం ఎక్కడ కూడా బాగుపడలేదు. రైతు తన అన్ని రకాలు కూడా కష్టపడి తెచ్చిన పంటను కాపాడి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటేనేమో 1700-1800 రూపాయలు ఇయ్యాల వాళ్ళు కొంటున్నారు. అంటే రైతుకు అట్లా అమ్ముకుందామంటే నష్టము, ఇటు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అమ్ముకుందామంటే వాళ్ళ యొక్క లేబర్ లేరని, అమాలీలు లేరని, లేదు కాంటాలు లేవని, లేదు లారీలు లేవని చెప్పి, మాయిశ్చరైజ్ లేదని చెప్పి రైతు రకరకాల ఎండాకాలం మాయిశ్చరైజ్ ఏందో నాకు అర్థమవుతలేదు. ఇంత ఎండలు కొడుతుంటే ఒక దిక్కు 42 డిగ్రీల ఎండలు కొడుతుంటే ఎండాకాలంలో మాయిశ్చరైజ్ లేదని కుప్పలు పెట్టారు. ఇప్పుడు వస్తుంటే 1.5 కిలోమీటర్ పొట్టు మొత్తం కుప్పలే ఉన్నాయి. నేను కాబట్టి జిల్లా యంత్రాంగాన్ని, ముఖ్యంగా కలెక్టర్ గారిని, అలాగే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ను, ఐకేబీ డిపార్ట్మెంట్ను ఏవైతే కొనుగోలు కేంద్రాలు చూస్తున్నాయో వాళ్ళు వెంటనే స్పందించి ఈ యొక్క వడ్లను కొనేసి రైతును ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను, రోజు ఆ పాత టీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకుంటా వాళ్ళను మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు రాలేదురా అంటే ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయబట్టిన ఓట్లు రాలేదు. మళ్ళీ వాళ్ళని మీరు జాయిన్ చేసుకుంటున్నారు. నేను ఎమ్మెల్యేలను అడుగుతున్నా, భూపతి రెడ్డిని కానీ లేకపోతే సుదర్శన్ రెడ్డిని కానీ, వీళ్ళు తిరుగుతున్నారు కదా, లేదా జీవన్ రెడ్డిని అడుగుతున్నా. ఈ కుప్పల దగ్గరికి రా జీవన్ రెడ్డి, తెలుస్తుంది 500 రూపాయల బోనస్ ఇచ్చిరా లేదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 4 నెలలు అయింది. డిసెంబర్లో ఒక పంట కోసినాం మనం అందరం. ఆ పంటకు బోనస్ 500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదు బోనస్. మళ్ళీ ఇవ్వాల ఒక పంట వచ్చింది, ఈ పంటకు కూడా బోనస్ ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం 500 రూపాయలు. కాబట్టి నేను మరొక్కసారి కాంగ్రెస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలందరూ ఎవరికి ఓటేయాలనో నిర్ణయించుకున్నారు. అక్కడ రాజకీయాలు చేయకుండా మనం కేవలం ఇక్కడ ఈ రైతును ఆదుకునే విధంగా చర్యలు తీసుకుందాం. 500 రూపాయల బోనస్ ఇప్పియండి మీకు ధైర్యం ఉంటే. గత డిసెంబర్ కింద వచ్చింది, అప్పుడైతే ఏ ఎలక్షన్ కోడ్ లేదు కదా జీవన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఎందుకు తొందరపడి మరి మీరు మాట్లాడుతున్నారు? అందుకోసం మరొకసారి చెప్తున్నాను, రైతులకు అండగా ఉందామని చెప్పి భారతీయ జనతా పార్టీ నిర్ణయం ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. నేను పార్లమెంట్ కన్వీనర్, మండల అధ్యక్షులు, ముఖ్య నాయకులందరం కూడా కలిసి తిరగడం జరుగుతుంది రైతుల కోసం. ఇది చేస్తుంటే కూడా ఎలక్షన్ కమిషన్లలో పంపిస్తారు అక్కడికి. అయినా ఇబ్బంది లేదు, ఎవరు వచ్చినా ఏ ఇబ్బంది లేదు. రైతు కోసం ఎప్పుడైనా అండగా ఉంటామని చెప్తూ మరొకసారి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉండే, ఇందూరు జిల్లాలో ఉండే ప్రతి గింజను ఇమీడియట్లీ కొని, ఎందుకంటే ఇంకా 3-4 రోజులు వర్షం ఉందని చెప్పి వాతావరణం చెప్తుందన్నారు. మళ్ళీ వాళ్ళు అయినాక మొలకెత్తినాయి, అవ్వెత్తినాయి, అది నల్లగైనాయి, లేకపోతే దానికి ఇవ్వము అని చెప్పే కార్యక్రమం చెప్పకుండా ఇమీడియట్లీ రైతును కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.